ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. రెండు మనం చేయము. మీకు ఫ్లాప్స్ కూడా ఉన్నాయా మ్యూజికల్? ఏం లేవుగా? ఉంటాయి తిడతారు కదా. సినిమా వర్కౌట్ కాకపోయినా మీవన్నీ బాగానే అన్ని ఉండేటప్పుడు నేర్చుకుంటాం అన్ని. కానీ అఫ్ కోర్స్ మీకు మిమ్మల్ని ట్రోల్ చేశారు చాలా మంది. ఎప్పుడు పట్టించుకోలేదు కానీ మీరు దుల్పులు వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు నాది కాదు కదా. ఇప్పుడు నేను ఇస్తాను, ఇప్పుడు బుట్ట బొమ్మ చేస్తాం, అది రిజెక్ట్ చేయడానికి 5 minutes పడుతుంది. బట్ దీంట్లో మ్యాటర్ ఉందని ఒప్పుకుని దాన్ని హిట్ చేయడం అనేది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం మాక్సిమం ఇస్తాం బెస్ట్. నా ఒక డెసిషన్ ఉంటుంది. కరెక్ట్. నా పైన డైరెక్టర్, ఒక హీరో అందరూ కలిస్తేనే ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుంది. సో అందరూ 100% పెడితేనే సినిమా ఎప్పుడైనా. ఈ ఏఐ మ్యూజిక్ వింటే మీకేమనిపిస్తుంది? చెత్తగా అనిపిస్తుందా? కంప్యూటర్ మ్యూజిక్ చేయడం ఏంటండి? అసలు ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఏఐ వచ్చేస్తుంది, ఏఐ సెన్సేషన్ అయిపోతుంది. ఇప్పుడు మల్లికా గంధ పాట వచ్చింది కదా. ఆ పాట సుచిరం గొంతులో ఎలా ఉంటుంది అని మాకు వీ వాంట్ టు నో బిఫోర్. వాడు నాన్న నీకు ఒక 8 లైన్లు పాడి పంపించంటే పంపించాడు కదా. వాడు బిజీ ట్రావెలర్, వాడు ఎక్కడో తిరుగుతూ ఉంటాడు కదా. సో వాగ్దేవితో పాడించి ఏఐలో పెట్టి శ్రీరామ్ వాయిస్ని బయటికి తీసాం, వచ్చింది. శ్రీరామ్ పాడినట్టే వచ్చేసింది. సో అంతవరకే వాడుకోవాలి తప్ప దీన్ని ఏదో చేసేస్తుంది అని ఇట్స్ నాట్. ఒరిజినల్ హ్యూమన్ టింబర్ ఇస్ ఆల్వేస్ డిఫరెంట్ అంటారు. ఆల్వేస్ మన ఎమోషన్ కరెక్ట్గా పెట్టకపోతే ఎలా ఉంటుంది? ఎలా మన ఎమోషన్ కరెక్ట్గా లేకపోతే అంతే కదా. ఈ సినిమా అనేది ఎమోషనే కదా. ఆ ఎమోషన్ కరెక్ట్గా లేకపోతే ఏ సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది. యూ కాంట్ టేక్ అ ఫేక్ ఫిలిం. మనం వెన్ ఎమోషన్లీ లో ఉన్నప్పుడే కదా సినిమా హై అవుతుంది. ఎమోషన్ లేని సినిమా, హిట్ అయిన సినిమా చెప్పండి, ఏ సినిమా అలా హిట్టే అవ్వదు. ఎమోషన్ ఉంటేనే హిట్ అవుతుంది. మేబీ స్పైడర్ మ్యాన్ మనకి సూపర్ మ్యాన్ సినిమాలోనే ఒక అమ్మాయి పై నుంచి పడిపోయింటే ఇంక కింద పడిపోయేంత వరకు ఏదో ఒక హీరోయిజం రాడే. 2వ ఫ్లోర్ పైన 9వ ఫ్లోర్లోనే పట్టుకోవచ్చుగా, ఎందుకు కింద వెళ్ళేంత వరకు ఆపుతాడు? స్పైడర్ రాడే వాడికి, లాస్ట్ మినిట్లో వస్తాడు. అది కదా ఎమోషన్. కింద పడి ఇంకా తల పగిలే లోపలే పడతాడు కదా. సో ఎవ్రీబడి ఫాలోస్ దట్ ఎమోషన్. వరల్డ్ రన్స్ ఆన్ ఎమోషన్. ఎవ్రీథింగ్ ఎమోషన్ కరెక్ట్గా ఉంటే ఏ సినిమా అయినా సినిమా హిట్ అయిపోతుంది అంతే. ఇంకా మనల్ని కూడా కరెక్ట్ కొట్టరా లేకపోతే ఫ్యాన్స్ కొడతారు అన్నట్టు అనిపిస్తుంది. సో ఎమోషన్ హ్యాస్ టు బి స్ట్రాంగ్. యు మిస్ బాలు గారు సో మచ్? వెరీ ఇండస్ట్రీ. బాలు గారు, సీతారామ శాస్త్రి గారు వీళ్ళిద్దరూ బిగ్గెస్ట్ లాస్. ఇప్పుడు టూ మచ్ వాళ్ళు ఉండుంటే ఇంకా కొంచెం భయం ఉండేది. వాళ్ళ సీట్ బెల్ట్స్ సినిమా ఇండస్ట్రీకి. కారు ఫాస్ట్గా వెళ్ళినా వాళ్ళు మనకి సీట్ బెల్ట్ లాగా వాళ్ళు. మీకు భలే మ్యాప్ అయిపోయింది తమన్ గారు. మీ బ్రెయిన్ ఏం తింటారు మీరు? ఇంత షార్ప్గా ఉంది అంటే మీరు ఒక మాటలో చెప్పేస్తున్నారు దాని నుంచి. వాళ్ళు మనకు జాగ్రత్త. వాళ్ళు నిజంగానే సీట్ బెల్ట్సే. అవును, దేర్ ఆర్ ప్రొటెక్షన్, సెక్యూరిటీ, పద్ధతి అన్నీ. బికాస్ ఇప్పుడు మన ఏ పాట వదిలినా రే ఏంట్రా పాట ఇంత బూతులు ఎందుకు అని అంటాడు, ఫోన్ చేస్తాడు. కవిగా మనం ఒక కమర్షియల్ కవిని మిస్ అయిపోతాం. ఒక కమర్షియల్ కవినే ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు అలా వైకుంఠపురం అప్పుడు ఎంత అది ఒక బూతు పాట అయిపోయేది. ఏది కాళ్ళని చూస్తూనే ఉంటాడు హీరో, కాళ్ళని చూస్తూనే ఉంటాడు. నాకు త్రివిక్రమ్ గారికి పెద్ద దీన్ని ఎలా మనం ప్యూరిఫై చేస్తాం? అది అసలు కాళ్ళని చూడడం ఏంటి? కాళ్ళని అసలు ఇంతవరకు అమ్మాయి డ్రెస్ వేసుకుంటూ ఉంటుంది మొత్తం ఆఫీస్లో. బట్ ఆ పాటని ఎంత ప్యూరిఫై చేయడంలో ఆలోచించాడు సీతారామ శాస్త్రి గారు. మాది ఫాస్ట్గా వెళ్తుంది కారు, బట్ ఆయన వేసాడు కదా సీట్ బెల్ట్. ఒక గౌరవం అది కదా. అది ఎక్కడో లూజ్ అయిపోయింది. అది బాలుగారు ఉండేంత వరకు అసలు ఇష్యూస్, బాలుగారు ఉండేంత వరకు ఏం ఇష్యూస్ లేదు. సింగర్స్ అందరూ జాగ్రత్తగా ఉండేవాళ్ళు. అవును, ఒక అలర్ట్నెస్, శ్రద్ధ. బికాజ్ అందరు గ్రూప్లో బాలుగారు ఉండేవారు. ఏమున్నా వీళ్ళు 3 నెలలకు ఒకసారి స్వరాభిషేకం వెళ్ళి అటెండెన్స్ చేయాలిగా. అవునవును, అక్కడైనా పాలిష్ చేసి అవును, ఏం పాడుతున్నా, ఏం శృతిలో లేదు, ఏం పాడుతుంది, ఆయనకే ఫియర్ ఏముంది. ఇప్పుడు శ్రీకృష్ణ వీళ్ళందరికీ బాలుగారే హెడ్. అది ఎక్కడో వీఆర్ లూజింగ్ దట్. అది బికాజ్ ఆ భయం, జాగ్రత్త పోయింది. నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే బాలు గారు హైయెస్ట్ రెమ్యూనరేషన్ కూడా ఎంతో అంత తీసుకునేవారు. ఇప్పుడు వచ్చే సింగర్లందరికీ అంత లక్షల్లో ప్లస్ జిఎస్టీ ఇలా ఉంది. ఏం మారిపోయింది? వాట్ హస్ చేంజ్? ఉన్నా కూడా మేము మళ్ళీ దాన్ని మెలడైన్ చేసి చాలా చేస్తున్నాం. నువ్వు నాతో ఏమన్నావో ఆయన లాస్ట్ సాంగ్ నాకు పాడారు డిస్కో రాజాలో. 6 నిమిషాల పాట. 6 నిమిషాల పాట 23 నిమిషాల్లో పాడేసి వెళ్ళిపోయాడు. 23 minutes వచ్చాడు, పాట నేర్చుకుని
మొత్తం పాట ఇంకా ఆయన అప్పుడు వాక్మ్యాన్లో క్యాసెట్లో పాట అడిగి మొత్తం లిరిక్ రాయేసి ఆయన సీతారామ శాస్త్రి గారు ఒక అరగంట మాట్లాడుకున్నారు. ఏంటండి ఇంత మంచిగా లిరిక్స్ రాశారు, దీన్ని ఎలా నేను పలకాలి, ఏంటి 70,000 పాటలు పాడి 70,000 పాటలు పాడి రికార్డింగ్ స్టూడియోలో అతను సీతారామ శాస్త్రి గారికి ఫోన్, ఆ కళ్ళ ముందర నేను శ్రీకృష్ణ కూర్చుని బాలు గారు సీతారామ శాస్త్రి గారికి కాల్ చేస్తున్నారు. ఏం బాబాయ్ ఎలా ఉన్నారు, ఇప్పుడు నువ్వు నాతో ఏమన్నావో విరగొట్టచ్చా, ఫ్లోలో పాడాలా చెప్పండి అంటున్నాడు. అది ఎంత మర్యాద ఇస్తుంది ఒక సీతారామ శాస్త్రి గారికి. ఓహో నా మాటలు ఎలా పలకాలని సింగర్ అడుగుతున్నాడు, ఎంత గొప్ప విషయం. అది ఎక్కడ ఫిల్టర్ అయిపోతుంది. వీఆర్ లూజింగ్ దట్ నౌ. సో దట్ సమ్వేర్ వీఆర్ లూజింగ్ దట్ స్పేస్. అండ్ సీతారామ శాస్త్రి గారు వాజ్ వెరీ బిగ్ లాస్. అంటే పాటకి 100 కిలోలు ఇంకా టైర్ గాలి కొట్టుకుంటూ ఫుల్ గాలి టైర్ వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది, మనం ధైర్యంగా వెళ్తాం. అది లేదు, అది పోయింది. అది కంప్లీట్లీ సంథింగ్ ఆ వ్యాక్యూమ్ అయిపోయింది. సీతారామ శాస్త్రి గారు లేని లోటు తెలుస్తోంది ఇండస్ట్రీలో. ఇంకా మనం ఇంకా సెలబ్రేట్ చేసుకుని ఉండాలి బాలు గారిని. మనం ఎక్కడో మనం మిస్ అయిపోతున్నాం. మన లెజెండ్ని మనమే వదిలేస్తే మనకు బాధగా ఉంది. అది చాలా